జంఝావతి నదిపైన నిర్మించిన కోటిపాము బ్రిడ్జ్ శిథిలావస్థలోకి చేరిందని అన్నారు సిపిఐ నేతలు. ఇక కూలిపోయే ప్రమాదం ఉన్నందున కావున బ్రిడ్జి మరమ్మతు పనులు చేపట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో జంఝావతి నదిపైన కోటిపాము వంతెనను బ్రిటిష్ వారు 1933లో నిర్మించారని వారు తెలిపారు. 91 ఏళ్లు అయినప్పటికీ వాటిని మరమ్మతులు చేపట్టకపోవడం ప్రమాదకరంగా వంతెన మారిందని అన్నారు. ఈ వంతెన మీదుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశా అలాగే ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ప్రతిరోజు కూడా భారీ వాహనాలు వెళ్తూ ఉంటాయని జిల్లా కమిటీ సభ్యుడు సాంబమూర్తి తెలిపారు. అధికారులు స్పందించిన బ్రిడ్జి రిపేర్ చేయాలని కోరారు. కొమరాడ మండలం జంఝావతి నదిపై నిర్మించిన కోటిపాము బ్రిడ్జి వద్ద నుండి మాట్లాడడం జరుగుతుంది. దీనికి సంబంధించి బ్రిటిష్ వారి కాలంలో 1993లో ఈ బ్రిడ్జి నిర్మించడం జరిగింది. అయితే ఈ బ్రిడ్జి ఇప్పుడు నేటికి 91 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికే 3 రాష్ట్రాలకు వెళ్ళే పెద్ద పెద్ద వాహనాల వల్ల వాహనాలు వచ్చే సందర్భంలో బ్రిడ్జి అటు ఇటు ఊగిసలాడే పరిస్థితి ఉంది. అలాగే గుమ్ములు కూడా బ్రిడ్జి పైన పెద్ద పెద్ద గోతులు కూడా ఏర్పడి నీరు కూడా నిలవయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో అటు వాహనదారులు 3 రాష్ట్రాలకు వెళ్ళే వాహనదారులు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే దీనికి సంబంధించి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి. అలాగే మరమ్మతు పనులు కూడా చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఇప్పటికే పారాది కానీ అలాగే జీతనగరం బ్రిడ్జిలు కూడా వీటితో పెట్టిన బ్రిడ్జిలు 2 కూడా పాడైపోయిన శిథిలావస్థకు చేరి వాటికి కూడా మరమ్మతు